నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సమీకృత గురుకులాల నిర్మాణానికి సర్కారు శ్రీకారం. జిల్లాల్లో శంకుస్థాపన చేస్తున్న మంత్రులు. ఇరవై 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు. రంగారెడ్డి జిల్లా కుందుర్గులో భూమి పూజ చేయనున్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారి దర్శనం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కఠినంగా ఉంటాయన్న బరాక్ ఒబామా. కమలా హారిస్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు. ఉత్తర కొరియాలో వర్కర్స్ పార్టీ 79వ వార్షికోత్సవాలు. కుమార్తెతో కలిసి వేడుకలకు హాజరైన అధ్యక్షుడు కిమ్. కాంగ్రెస్ సర్కారు పేదల పక్షపాతి అని మరోసారి రుజువైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల శంకుస్థాపనలే నిదర్శనమన్నారు. ఖమ్మం జిల్లాలోని పొన్నేకల్ మండలంలో సమీకృత గురుకుల పాఠశాలకు భూమి పూజ చేసిన మంత్రి పేదల కళ్లల్లో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం పేదల పట్ల ఎలా పక్షపాతిగా ఉంది అని చెప్పటానికి నాకు తెలిసి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదనుకుంటాను. పేదవాడి బతుకుల్లో ఒక మంచి మార్గాన్ని తీసుకురావాలని, ఆనందాన్ని చూడాలని అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా సుమారు 657 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టి 21,000 స్కూళ్లకి అభివృద్ధి చేసే దిశగా, మౌలిక వసతులు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వటమే కాకుండా స్కూళ్లు మళ్లీ రీఓపెన్ చేసే లోపే ఖర్చు పెట్టిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. నల్గొండ జిల్లా గంధవారిగూడెంలో రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీకృత గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక్క దగ్గర చదువుకునే మంచి రోజులు తెలంగాణలో రాబోతున్నాయి. ఇవన్నీ చేసి చూపిస్తాం. ఎందుకంటే 50,000 లక్షల రూపాయలు ఫీజు కడితే ఆయన చెప్పేదానికంటే గవర్నమెంట్ టీచర్లు మంచి మంచి టీచర్లు ఉంటారు. డిఎస్సీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన టీచర్లు ఉంటారు. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ మా కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్పీడీసీలు, ఎంపీపీలు ఉన్నారు. మా రాజకీయాలు మాకుంటాయి. ఇవాళ పేదవాడికి చదువు చెప్పిస్తే ఆ కుటుంబమే కాదు, ఆ గ్రామం బాగుపడుతుంది. ఆ గ్రామంతో పాటు మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ కేరళ రాష్ట్రంలో చూసాం, 99% మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మన దగ్గర 60% మంది. దేశాల్లో చూసాం, చదువులో స్కూల్ చేస్తాడో కేసీఆర్ ఇంత పొడుగు మాటలు మాట్లాడేయాడ 20వ స్థానం ఉన్నాం మనం. అంటే ప్రభుత్వ స్కూళ్లలో 20వ స్థానం ఉన్నామంటే అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి అడుగుతున్న 7 లక్షల కోట్లు తిని కూర్చున్న కుటుంబానికి మనం సెలవిచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఎన్ని కొట్టుకుని ఆ ప్రభుత్వం రాదు. మీ ఇవాళ ఓట్ల కోసం ఏ ఎన్నికలు లేవు. ఇప్పుడు ఇలాంటి స్కూళ్ళని మీ పిల్లలందరూ కూడా వచ్చే సంవత్సరం మంచి మంచి స్కూళ్లను, ప్రైవేట్ స్కూళ్లను బంద్ చేసి యూనివర్సిటీ లాగా కట్ట ఈ స్కూళ్ళలో జాయిన్ చేయండి. మీకు అన్ని విధాలు అండగా ఉంటుందని ప్రభుత్వం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ దసరా పోయిన దసరా కంటే గట్టిగా చేసుకోవాలి. పోయిన దసరా అంటే కేసీఆర్ మన హరిశన్ లాగా మన రాష్ట్రాన్ని పడ్డాడు. కొడుకు బిడ్డ అల్లుడు రాజ్యం అది. ఇది ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. ఇంత మంచి స్కూల్ 300 కోట్లతో మీ కళ్ళగౌరు తెల్లగౌరాల ముందు మీకు ఎస్ఎల్బీసీ దగ్గర, టౌన్ దగ్గర 300 కోట్లు అంటే ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత పెద్ద స్కూల్ లేవు. 25 ఎకరాలలో ఇంత పెద్ద స్కూల్ కడుతున్నాం. ఇవాళ ప్రతి అసెంబ్లీలో కడుతున్నాం. అందుకనే నిజమైన దసరా, నిజమైన తెలంగాణ వచ్చిన రోజు ఏదంటే ఈ రోజు. రేపు దసరా పండుగ. దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మీరు, మీ పిల్లలు, కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ దసరా పండుగ మంచి జోరుదారు పాటలతోని, దావతులతోని మంచిగా చేసుకోండి. మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పెద్దలు భట్టి విక్రమార్క గారికి స్వాగతం, సుస్వాగతం. ఇంతసేపు మీ అందరూ కూడా చక్కని మాట పాటలతోటి జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, మండల అధికారులు, భద్ర కుమరాన్ని రండి సారు చెప్పకూడదు. నాణ్యమైన విద్య, బోధన, ఆటలు, వసతులు కల్పిస్తూ యంగ్ ఇండియాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెసిడెన్షియల్గా శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మదిర నియోజకవర్గ ముద్దుబిడ్డ భట్టి విక్రమార్క గారికి స్వాగతం, సుస్వాగతం. ఖమ్మం జిల్లా ఎంపీ గారు గౌరవనీయులు పెద్దలు రామసాయం రఘురామరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు పెద్దలు ముజ్మల్ ఖాన్ గారికి, అదేవిధంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే చక్కని మాట పాటలతోటి ఇంతవరకు కూడా అల్లరింపజేయడం జరిగింది. విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. హలో, ఆ సౌండ్ ఆపన్న. ఒక పేపర్ చదివే అంతేనా? ప్రోటోకాల్ అందరికీ
కులమత భేదాలు లేకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం భూమి పూజ చేశారు. 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 22 స్కూల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ కూడా చెప్తాను. ఆర్ఎండ్బి అధికారుల బాధ్యత. ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యి తిరిగి అకాడమిక్ ఇయర్ ప్రారంభం లోపల ఈ భవన నిర్మాణం కావాలంటే ఎంత ఆలోచన ఉందో నిధులు కేటాయించి 5,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క పాఠశాల నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదో అటేనే ఊరికేనే పునాది వేసి దాన్ని నిర్మాణం చేయడం కాకుండా పక్కాగా అన్ని వసతులతోటి ఈ భవన నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. నూతన ఎంఎస్ఎంఈ విధానంతో పరిశ్రమల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారీ పరిశ్రమలతో పాటు మధ్య చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే విధంగా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు పరిశ్రమలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, బ్యాంకుల నుంచి రుణ సాయం అందే విధంగా చూడటం, ఉత్పత్తుల్ని అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించేలా పరిశ్రమల శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నూతన విధానంలో ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో చదువుకున్న యువత మొత్తానికి సర్కారీ కొలువులు ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏమాత్రం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల్ని విరివిగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. పలువురు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రభుత్వ చొరవతో పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఓవైపు భారీ పరిశ్రమల్ని ఆకర్షించడానికి టీ ఐడియా ద్వారా దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మెగా ప్రాజెక్టులకు పలు రాయితీలు ఇచ్చే విధంగా టీ ఐడియాలో విధానాలు రూపొందించారు. ఆయా రాయితీల్ని కల్పించాలని ఇప్పటి వరకు 24 భారీ పరిశ్రమలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిస్తే ప్రభుత్వం దానికనుగుణంగా నిర్ణయం తీసుకుని రాయితీలు కల్పించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లోనే కాకుండా వనరులు ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మూతపడిన పేపర్ మిల్లు స్థానంలో 2.5 లక్షల టన్నుల సామర్థ్యంతో పేపర్ మిల్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీ, ఆదిభట్లలో పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి, సంగారెడ్డి జిల్లా గోవిందాపురం, కొత్తూరు, చేవెళ్ల మండలం కందవాడ, నల్గొండ జిల్లా నార్కట్పల్లితో పాటు పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీజీ ఐపాస్ ద్వారా కేవలం భారీ పరిశ్రమలకు ఎక్కువ లబ్ది చేకూరుతోందని గుర్తించిన ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలిచ్చే విధంగా నూతన విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ద్వారా భూమి, రుణ సాయం, ముడిసరుకులు, వ్యాపారపరమైన మెళకువలు, నూతన సాంకేతికత, మార్కెట్ సదుపాయం వంటి విషయాల్లో యాజమాన్యాలకు పరిశ్రమల శాఖ నేరుగా సాయం చేయనుంది. ఈ మేరకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా పరిశ్రమల శాఖకు చెందిన అధికారులతో సమీక్షించారు. కొత్త పాలసీ అమలుకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎంఎస్ఎంఈ పథకాల వివరాలు, ప్రభుత్వ రాయితీలు, రుణాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసే విధానంతో సహా అన్ని వివరాలు ఉన్నాయని, వాటిని పారిశ్రామికవేత్తలకు వివరించాలని మంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. బీసీలు ప్రధాన లబ్దిదారులుగా ఉన్న పీఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. మరో 10 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పరిశ్రమల శాఖదే కీలక బాధ్యత అని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో క్లస్టర్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సద్వినియోగం చేసుకోనున్నారు.
జైకా మద్దతుతో చేపడుతున్న ఎంఎస్ఎంఈ పథకాలు గరిష్ట స్థాయిలో కార్యరూపం దాల్చేలా పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కు చెందిన 90 మంది ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమై పెట్టుబడుల పట్ల సానుకూలతను వ్యక్తం చేసింది. భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పెద్దల సభకు పోటీ చేసే అవకాశం కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో ఖాళీ కానున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఓటరు జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావాహులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. పోటీపై ఆసక్తిని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు కాగా 1 పట్టభద్రుల నియోజకవర్గం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఆ స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నిక కసరత్తును ఈసీ ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా తయారీ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఆశావాహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పలువురు నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత రాజారాం యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన చంటి రాహుల్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. పార్టీ నేతల్ని కలిసి తమ ప్రయత్నాల్ని వివరిస్తున్నారు. ఆశావాహులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలిసి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అధినేత తన పట్ల సుముఖంగా ఉన్నారని కొందరు నేతలు చెబుతున్నారు. ఇతర నేతల్ని కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ ఆశావాహులు విశ్వాసంతో ఉన్నారు. 2018 శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా తీర్పు ఉంటుందని, అది తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఒడిశాలో అపహరణకు గురైన బాలుడిని రాచకొండ పోలీసులు కాపాడారు. అక్కడి పోలీసుల అభ్యర్థనతో రంగంలోకి దిగిన భువనగిరి ఎస్ఓటీ బృందం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. బాలుడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం పరిధి తూముకుంటలోని ఇటుక బట్టీలో ఉంటున్నట్లు గుర్తించి రక్షించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను సహకరించిన వ్యక్తిని 2 అరెస్ట్ చేశారు. ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన పద్మిని కూలీ పనులు చేసుకుంటూ ఉండేది. భర్త చనిపోవడంతో చెడు సావాసాలకు అలవాటు పడింది. నౌపడ జిల్లా కోమ్నా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన దుర్యోధన్ బరిహాతో సహజీవనం చేస్తోంది. దుర్యోధన్ బతుకుదెరువు కోసం యాదాద్రి జిల్లా బొమ్మల రామారావు మండలానికి వచ్చి ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. దుర్యోధన్, పద్మిని ఇద్దరూ ఒక చిన్నారిని అపహరించాలనుకున్నారు. పథకం ప్రకారం పద్మిని కోమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే దంపతుల దగ్గర పనికి కుదిరింది. వారి కుమారుణ్ణి అపహరించాలనుకుంది. చిన్నారికి దుస్తులు తీసుకుందామంటూ కుటుంబం మొత్తాన్ని సెప్టెంబర్ 29వ తేదీన స్థానిక సంతకు తీసుకువెళ్లింది. దంపతులు పరధ్యానంగా ఉన్న సమయం చూసి చిన్న కుమారుడితో పరారయింది. ఒడిశా నుంచి రైల్లో సికింద్రాబాద్కు, అక్కడి నుంచి యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో ఉంటున్న దుర్యోధన్ దగ్గరకు వచ్చింది. ఇటుక బట్టీలో కార్మికులు ఎవరని ప్రశ్నిస్తే తన బంధువుల పిల్లాడని సమాధానమిచ్చేది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోమ్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పద్మినికి తెలిసిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో తెలంగాణకు వచ్చి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించినా నిర్దిష్ట ప్రాంతం కనుక్కోలేకపోయారు. పోలీసులు దుర్యోధన్కి ఫోన్ చేసినా చిన్నారి పద్మిని ఎవరో తనకు తెలియదని చెప్పాడు. దీంతో ఒడిశా పోలీసులు మంగళవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును సంప్రదించి కేసు వివరాలు చెప్పారు. విషయం తీవ్రత దృష్ట్యా సిపి బాలుణ్ణి గుర్తించేందుకు ఐటీ సెల్ భువనగిరి ఎస్ఓటీతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో బాలుడు, నిందితురాలు పద్మిని బొమ్మల రామారం పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఓటీ బృందాలు ఇసుక బట్టీల్లో జల్లెడ పట్టగా తూముకుంట గ్రామ పరిధిలో చిన్నారి ఆచూకీ లభ్యమైంది.
పద్మిని, ఆమెకు సహకరించిన దుర్యోధన్ని అదుపులోకి తీసుకున్నారు. కోమ్నా పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా గురువారం నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. బాలుణ్ణి తల్లికి అప్పగించారు. చిన్నారిని రక్షించిన బృందాన్ని రాచకొండ సిపి అభినందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో హోరాహోరీగా మారడంతో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రచార బరిలోకి దిగారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతుగా ఆయన ప్రచారం మొదలుపెట్టారు. పిట్స్బర్గ్, పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్న ఒబామా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు తనకు అర్థమవుతోందన్నారు. ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయని, ఎందుకంటే చాలా మంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారని ఒబామా చెప్పారు. ట్రంప్ మేలు చేస్తారని అమెరికన్లు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు. ఆయనకు తన అహం, డబ్బు గురించి తప్ప అమెరికన్ల బాగోగులు పట్టవని ఆరోపించారు. సమస్యల్ని పరిష్కరించడంతో పాటు అమెరికన్ల జీవితాల్ని మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే కావాలన్నారు. కమలా హారిస్ మాత్రమే అలా చేయగలరని తాను పూర్తిగా నమ్ముతున్నట్లు ఒబామా తెలిపారు. ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ వార్షికోత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. వర్కర్స్ పార్టీ వేడుకల్లో వారిద్దరూ పాల్గొన్న ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. రాజధాని ప్యాంగ్యాంగ్ శివారులో వర్కర్స్ పార్టీ 79వ వార్షికోత్సవాలు జరిగాయి. ఆ వేడుకల వేదికపై కిమ్తో పాటు ఆయన కుమార్తె కూర్చున్న ఫోటోలను కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసింది. 2022 నుంచి ఉత్తర కొరియా మీడియా కిమ్ కుమార్తె ఫోటోల్ని ప్రసారం చేయడం ప్రారంభించింది. కానీ ఇంతవరకు ఆమె పేరు వెల్లడించలేదు. కానీ విదేశీ మీడియా ఆమెను కిమ్ జూ ఏ అని పిలుస్తోంది. విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా రోబో టాక్సీ, రోబో వ్యాన్లను ఆవిష్కరించింది. లాస్ ఏంజలస్లోని హాలీవుడ్ స్టూడియోలో రోబో టాక్సీ, రోబో వ్యాన్లను టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రదర్శించారు. రోబో టాక్సీని డ్రైవ్ చేస్తూ వేదికపైకి వచ్చిన మస్క్ వాహన ప్రియుల కరతాళ ధ్వనుల మధ్య రోబో టాక్సీ, రోబో వ్యాన్ విశేషాలను వివరించారు. 2 డోర్లు మాత్రమే ఉండే రోబో టాక్సీకి స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉండవన్నారు. దీనికి సైబర్ క్యాబ్గా నామకరణం చేసినట్లు మస్క్ తెలిపారు. 2026 నాటికి రోబో టాక్సీ అందుబాటులోకి వస్తుందన్నారు. ధర $30,000 కంటే తక్కువగా ఉంటుందని మస్క్ వెల్లడించారు. ఆ తర్వాత రోబో వ్యాన్ను కూడా మస్క్ ప్రదర్శించారు. డిజైన్ సాధారణ వాహనాలకు పూర్తి భిన్నంగా ఉంది. రోబో వ్యాన్ డిజైన్ రైలు ఇంజిన్ మాదిరిగా ఉంది. ఈ వ్యాన్ చక్రాలు బయటకు కనిపించవు. ఈ వ్యాన్ 20 మంది ప్రయాణికులు లేదా సరుకుల్ని తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని టెస్లా పేర్కొంది. లండన్లోని చారింగ్ క్రాస్ స్టేషన్ వెలుపల ఎయిర్ టాక్సీని ప్రదర్శనకు ఉంచారు. అబ్బురపరిచే ఆకృతిలో ఉన్న ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రయాణికుల్ని ఆకట్టుకుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ప్రయాణించగలదని తయారీదారులు తెలిపారు. భవిష్యత్తు రవాణాలో ఎయిర్ టాక్సీ విప్లవాత్మక మార్పు తీసుకురానుందని అభిప్రాయపడ్డారు. లండన్లోని చారింగ్ క్రాస్ స్టేషన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అధునాతన సాంకేతికతతో తయారు చేసిన ఎయిర్ టాక్సీని చూసి ఆశ్చర్యపోయారు. స్టేషన్ బయట ఎయిర్ టాక్సీని ప్రదర్శనకు ఉంచారు. ఈ నెల 9న మొదలైన ప్రదర్శన 16వ తేదీ వరకు కొనసాగనుందని తయారీదారులు తెలిపారు. ఎయిర్ టాక్సీని చూసి అబ్బురపోయిన ప్రయాణికులు దాని ముందు సెల్ఫీలు తీసుకుని సంబరపడిపోయారు. ఇన్వెస్ట్ ఇన్ ద ఎమిరేట్స్ క్యాంపెయిన్లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. 2026 నాటికి యుఏఈ ప్రజా రవాణా వ్యవస్థలో ఎయిర్ టాక్సీలు భాగం కానుందని తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్తో నడిచే ఈ టాక్సీలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటి వల్ల శబ్ద, వాయు కాలుష్యం ఉండదన్నారు. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్తో వర్టికల్ గా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ఎయిర్ టాక్సీని 2026 నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టారని యూకే ప్రభుత్వం భావిస్తోంది. 2028 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను రవాణా వ్యవస్థలో భాగం చెయ్యారని, 2030 నాటికి పైలట్ లెస్ టాక్సీల్ని అందుబాటులోకి తేవారని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.